రష్యాలో భారీగా భూ ప్రకంపనలు సంభవించాయి. కంచట్కా ద్వీపకల్పానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 8.7గా భూకంప తీవ్రత నమోదైంది. భారీ భూకంపంతో రష్యా వణికిపోయింది. పసిఫిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారుగా 10 మీటర్లకు పైగా ఎత్తుకు అలలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తోంది. పసిఫిక్లో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు ఇటు జపాన్కి కూడా భూకంపం ఎఫెక్ట్ పడింది. జపాన్లోని హక్కైడో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయి ద్వీపానికి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు రష్యా ఇటు జపాన్ రెండు దేశాలు కూడా హై అలర్ట్ ఉన్నాయి. ఓవైపు 8.7 తీవ్రత అంటే భారీ భూకంపంగా చెప్పుకోవచ్చు. సహజంగా మన దగ్గర 5 నుంచి 6 తీవ్రతలో భూకంపం నమోదైతేనే, ప్రకంపనలు నమోదైతేనే మనం చూస్తున్నాం బిల్డింగ్స్ కూలిపోవడం, లేదంటే అక్కడక్కడ భారీ నష్టాన్ని చూస్తున్నాం. సుమారుగా 6 వస్తేనే, అలాంటిది 8.7 తీవ్రత అంటే భారీ భూకంపంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా సునామీకి ఇంత భారీ భూకంపాలు కారణమవుతూ ఉంటాయి. అలాగే 8.7 తీవ్రత రిక్టర్ స్కేల్పై నమోదైందంటే ఖచ్చితంగా భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది.